బ్యాక్ టు న్యూస్. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కవిత చేసే కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారని అరవింద్ ఆరోపించారు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల పూర్తి మద్దతుతో బీజేపీ బలోపేతమవుతుందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క అరవింద్ మాటలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ధర్మపురి అరవింద్లో పురుష అహంకారం కనుమరుగవుతుందని, ఆయనకు ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని చెప్పుకొచ్చారు. ఎవరో చెబితే పార్టీ పెట్టే స్థాయిలో తాను లేనని ఘాటుగా స్పందించారు కవిత. నేను చూసిన కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. ఈయనతో అన్న కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. రేవంత్ స్పాన్సర్ అంటే ఈమె బీసీ నినాదం పట్టింది. అదే బీసీలో ఓటు ఎక్కువ బీజేపీని ఎదురనియదు. బీజేపీ ఎదిగితే టక్కనే ఎదుగుతుంది. బీజేపీ వాతావరణం రాష్ట్రంలో మార్చడానికి కొద్దిగా సమయం పట్టదు. నా ముందు జాగ్రత్త చేయాలి. ఈమె వచ్చి బీసీ ఓటు చీల్స్తారు. నేను చూసిన కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. ఈయనతో అన్న కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. రేవంత్ స్పాన్సర్ అంటే ఈమె బీసీ నినాదం పట్టింది. అదే బీసీలో ఓటు ఎక్కువ బీజేపీని ఎదురనియదు. బీజేపీ ఎదిగితే టక్కనే ఎదుగుతుంది. బీజేపీ వాతావరణం రాష్ట్రంలో మార్చడానికి కొద్దిగా సమయం పట్టదు. నా ముందు జాగ్రత్త చేయాలి. ఈమె వచ్చి బీసీ ఓటు చీల్స్తారు. అసలు ఆయన ఎవరన్నది సగం మంది గుర్తులేదు. మా నిజామాబాద్ వాళ్ళకే గుర్తులేదు ఆయన ఎవరన్నది. ఆయన గురించి నేను మాట్లాడేందుకే, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పొద్దున ఏం మాట్లాడతాడో, రాత్రి ఏం మాట్లాడతారో, ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకో మాట. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి, ప్రజల మధ్యలో బతికి, ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. నేను చెప్పిన కదా, ఆయనకు తలకాయనే లేదు. ఆయన గురించి ఎందుకు మనకు డిస్కషన్, వేస్ట్ ముచ్చట. ఆయనకు అరవింద్ అనేట ఆయనకు తలకాయ లేదు, ఉన్నా పని చేయదు, వేస్ట్.